మేడం ఏం చెప్తారు? కంగనా రనౌత్ గారు కామెంట్ చేస్తూ ఏమనంటే, విద్యార్థులు అయితే కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించి విద్యార్థులు చేస్తే వాళ్ళందరికీ చదువుకోవాలి, స్కిల్లులు చేసుకోవాలి. అసలు వాళ్ళని చూస్తే కక్కొస్తది. కాక్రోచ్‌లను చూస్తే కక్కొస్తది అన్నట్టు ఫస్ట్ దీన్ని చూస్తే కక్కొస్తలేదు. దీన్ని ఏడికెళ్ళి వచ్చింది ఇది ఫస్ట్. హ్మ్. ఇదే సినిమాలు చేసుకుంది. మళ్ళీ అది పొట్టి బట్టల గురించి మాట్లాడిందిగా. హ్మ్. ఇదే దయ్యాలు వేదాలు మంత్రిస్తుంది గిట్లనే ఉంటది ఇక దీని సకదానానికి. నువ్వు గతంలో సినిమాలు తీసుకున్నావు, మంచి యాక్టర్, దాంట్లో నో డౌట్ అంతా బాగానే ఉంది. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి, ఒక పార్లమెంట్ నువ్వు ఒక ఎంపీ అయి ఉండి ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కొంచెమన్నా ఏమన్నా ఉందా? సిగ్గు శరం ఏమన్నా ఉందా? విద్యార్థులు అంటే ఎవరు? ఇలా విద్యార్థుల విజయం. ఇవాళ అమిత్ షా మోడీ గారు దీనికి బాధ్యత వహించాలి. విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళేమో దేశద్రోహులా, వాళ్ళేమో రౌడీలా, వాళ్ళేమో గూండాలా? ఇవాళ ఇంతమంది పిల్లల మీద మీరు లాఠీ చార్జ్ చేస్తే దానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇప్పటికి కూడా చెప్పకుండా, స్పందించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరికి పుట్టిరంట? నువ్వు ఓనికి పుట్టినవే? నువ్వు ఓనికి పుట్టినవు అసలు? నువ్వు ఎక్కడ దానివే నువ్వు? మా విద్యార్థులను అంటావా? విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కెరీర్ ప్రారంభం అవుతుంది. అది మర్చిపోయినావా? నీ గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. పార్లమెంట్ సభ్యురాలంటే జవాబుదారీగా ఉండాలి, ఒక బాధ్యత వహించాలి. నేను ఆడదాన్ని కదా, నేను ఏదైనా మాట్లాడితే చెల్తుంది అనుకుంటుండొచ్చు, కానీ ఆడదాన్ని ఒకటి ప్లస్ అయ్యి ఒకటైతే ఒక పార్లమెంట్ సభ్యురాలు బాధ్యతగా ఉండాలి. మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ దేశంలో పిల్లలకి ఒక అమ్మలాగా నువ్వు ఒక సూచన ఇవ్వాలి. అమ్మలాగా సూచన ఇవ్వకుండా ఇంకో దానిలాగా ఇస్తున్నావు నాకు. ఇక ఎందుకంటే నీకంటే సంస్కృతి లేదు, కానీ నేను ఒక మహిళగా నేను అనలేకపోతున్నా. కానీ ఇవాళ మీకు దీని గురించి ఒక విషయం తెలియదయ్యా. గతంలో నల్ల చట్టాల గురించి ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పుడు ఓ పోలీసు చంప చెల్లు అనిపించింది. ఇవాళ యువత చెప్పులు తీసుకొని కొడతారు దీన్ని. చూడు, నేను చెప్తున్నా కదా, యువత, నేను విద్యార్థుల తరపున చెప్పు తీసుకొని కొడతాం. ఇంకొకసారి యువతని మాట్లాడతాం, యువత గురించి మాట్లాడతాం. మురికి కాలువల, మురికుల వాళ్ళు లేకపోతే ఎక్కడ? ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ రాజకీయంగా కానివ్వండి, ఒక జాబ్ పరంగా కానివ్వండి, విద్యార్థి దశ అనేది చాలా కీలకం. దాన్ని మీరు కూని చేస్తున్నారు. ఇవాళ మీరు 100 అవును, మరి మీరు తప్పు చేయాలంటున్నావు కదా. నేను ఒక పార్లమెంట్ సభ్యురాలు కదా, మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేసినాడే? ఎందుకు చేసినాడు? తినేది అరక చేసిండా? తప్పు మీరు చేసి, అవును విద్యార్థులు వాళ్ళ ఉద్యమాలు చేస్తారు, ఉద్యమాలు చేసిన విద్యార్థి అవుతాడు. ఎట్లా అవుతాడు? అది మర్చిపోయినావా నువ్వు? నువ్వు మొత్తం వేషాలు కట్టుకొని అన్ని కట్టుకొని కట్టేసుకొని వచ్చి నిన్ను అక్కడ ఉన్న ప్రజలు గెలిపిస్తే పిల్లల్ని ఈ రకంగా తిడతావా? మళ్ళీ నువ్వు ఎట్లా గెలుస్తావు? గెలువు నువ్వు అంటే నేను ఎర్రగున్నా, నేను బుర్రగున్నా, నేను ఏం మాట్లాడితే జల్తుంది అనుకుంటున్నావా? ఇవాళ ఒకరొకరు నడుములు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఎవడు? దానికి ఎవరు జవాబుదారి? బీజేపీ ప్రభుత్వం కాదా? ఇవాళ ఇప్పటికీ కూడా అమిత్ షా గారు ఇప్పటికీ కూడా నోరు తెరవలే. ఇప్పటి కూడా దాని విద్యార్థి తరపు నుంచి మాట్లాడు. మోడీ గారు సెల్ఫీ వీడియో చేస్తే అంత చల్లారిపోయింది అంటారు. నేను చెప్తున్నా కదా, ఈ కంగనా అనే మొహంది ఎట్లుంటది అంటే, దీన్ని నేను సామెత వాడతా కదా, వెనకటికి దానికి చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమంతం వస్తేనంట వంకర టింకర ఉండే కాయలు ఏం కాయలు అని అడిగిందంట. గట్టి ఉంది దీని బతుకంతా, దీని సినిమాలో దీని జీవితం అంతా ఉంటుంది. మళ్ళీ ఇది పొట్టిబడ్డల గురించి మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది. అమ్మ ఇట్లాంటి ఇది మురికి కంపలకి వెళ్ళి వచ్చి, మురికి దాంట్లోకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ విద్యార్థులని ఎవరు అని అడుగుతుందా? సిగ్గుందా నీకు? తెలంగాణ కానీ ఇక్కడ దేశంలో విద్యార్థి యువతల జోలికి వచ్చినావు అనుకో, తాట తీస్తాం బిడా. ఇప్పటికి నువ్వు పార్లమెంట్ సభ్యురాలు అని చెప్పి మేము ఏమనట్లేదు, కానీ ఇంకా విద్యార్థులది నువ్వు చూలే ఇప్పి మరీ ఉరికించి కొడతారు విద్యార్థుల జోలికి నువ్వు వచ్చినావు అనుకో. ఇప్పటికీ బాధ్యత వహించాలి మీరు. ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్, గుండాలా వాళ్ళు? ఇవన్నీ మరి చెప్పరా? ఇవాళ గయాసాల్ దానికి చెప్పాలి. ఇవ్వాలి దానికి, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెంప చెల్లుమనిపించారు, అయినా అది మర్చిపోయింది. మళ్ళీ దానికి నోరు దురిసే. మళ్ళీ తెలంగాణలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ ఇండియాలో కాబట్టి ఆ విధంగా జరిగింది, అదే అమెరికాలో అయితే కాల్చి పడేస్తుండే అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇండియా కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ఇట్లా. మరి ఇప్పుడు ఆయనకు తెలుగే సక్కరాదు. మరి ఇక తెలుగే సక్కరానికి ఆయన గురించి ఏం మాట్లాడతాం? నేను చెప్తున్నా కదా, ఇలాంటి వ్యక్తులు మేకవన్న పులిలాగా ఇట్లా ఓట్లు అడిగినప్పుడు ఒకలాగా ఉంటారు. ఈ యువతనేనండి ఇవాళ దేశంలో ప్రధానమంత్రి అయిన యువతనే. అది మర్చిపోయినరా? 100% గుండె మీద చేసుకొని చెప్ప మోడీ గారిని అడగండి. యువత ఓటేస్తే ప్రధానమంత్రి అయినరా కాలేదా? ఇవాళ మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ విద్యార్థుల పక్షాన ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీగా ఉండి ఆ రోజు చూసింది కదా, తోపులాటలో చూసిరు కదా, దేశం కోసం వాళ్ళ కుటుంబమే త్యాగాలు చేసింది. ఇవాళ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థులకు 21 సంవత్సరం నుంచే రాజకీయాలకు రావాలి, వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పిండు. ఇవాళ అసెంబ్లీలో కూడా అందరు కలిసి ఒక చట్టాన్ని కూడా మేము సవరిస్తామని కూడా చెప్పిండు.
మేము అనేది ఏంటంటే అందరం విద్యార్థి దశ నుంచి వచ్చినాం. విద్యార్థుల గురించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఇవాళ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిండ్రు. కాబట్టి రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది, వాళ్ళకి రైట్ ఇచ్చింది, అడిగే రైట్ ఇచ్చింది. మీరెవరు కాదనడానికి? తప్పు చేసిరు కాబట్టి మీరు విద్యాశాఖ మంత్రిగా ఇవాళ రాజీనామా చేసిరు. ఇంకా మీరు మాట్లాడుకోకండి. ఇగో ఇలాంటి పనికిమాల దాంట్లో పార్టీలలో పెట్టుకుంటే పార్టీ పరుగు పోతుంది. ఏం పేరా దాని పేరు? కంగనారావు. దాని పేరు కూడా కననికి కూడా వస్తలేదు. స్టూడెంట్స్ బట్టల గురించి అయితే మరి ఘోరంగా మాట్లాడింది. ఆడపిల్లల బట్టల గురించి. ఇప్పుడు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడిందంటే అమ్మ సినిమాలు ఒకసారి చూడండి అమ్మ. నేను చెప్పినా కదా ఇందాక, అది బట్టల గురించి మాట్లాడుతుంది అంటే మరి మళ్ళీ ఇంకొకటి వస్తుందిగా, ఆడపిల్లల బట్టల గురించి ఎవ్వరు మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? అది వచ్చి మాట్లాడాలి కదా. మరి ఇదేమో బట్టల గురించి ఆఫ్ అంటది, ఒకతేమో దాని ఇష్టం వచ్చింది అంటది. ఏమనుకుంటారు మీరు అందరూ? అంటే యువత జీవితాలతో ఆడలాడుతురా మీరు? డ్రామాలు ఆడుతురా? పని చూసుకోండి. ఎందుకు విద్యార్థుల జోలికి ఎందుకు పోతున్నారు మీరు? ఒక్కొక్కటి ఒకలాగా మాట్లాడుతుంది, ఒకటి వచ్చి మాట్లాడతాయి, మొత్తం రంగులు ములుపుకుంటే లాస్ట్కి వస్తాయి, రాజకీయాలలోకి వస్తాయి. కుక్కను తీసుకొని సింహాసనం కుడుతుంది చూడు. ఇవాళ అక్కడున్న పార్లమెంటు, అక్కడున్న ప్రజలు ఈమెకు ఓటేసి పార్లమెంట్ సభ్యులాగా గెలిపించుకున్నారు. ఇప్పుడు దానికి ఏముంది? ఇప్పుడేముంది? విద్యార్థులను ఈరోజు తిడుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇక చూస్తే మత్సి చెప్తారు, వచ్చి తిరగమనండి. మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్లల్లా మరి ఇవన్నీ ఎందుకో రాలేదు. ఒకటి చెప్పనా, తెలంగాణలో ప్రజలు, దేశంలో ప్రజలకు తెలుసు ఎవరు ఏందని. ఈ దెబ్బతో అందరికీ తెలిసిపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికీ కూడా మోడీ గారు సెల్ఫీ వీడియో తప్ప ఆయన బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడింది లేదు. ఫ్రెండ్స్ అంటూ మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే భయపడడం కోసం మోడీ గారు అంటే ఒకటి బాధ్యతగా అనుకుంటా నేను. భయపడ్డా బాధ్యత అంటే మోడీ గారిని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను. ఎందుకంటే తనకు సింపుల్ సిటీని ఇష్టపడతాను. ఎందుకంటే తన తండ్రి చనిపోయినప్పుడు ఆడమోసి కొన్ని బీజేపీవి ఆయన సిద్ధాంతాలను పాటిస్తున్నాడు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి ఒక వ్యక్తిగతంగా విద్యార్థులకు అండగా ఉండాలి. ఆయన విద్యార్థి దశ నుంచే వచ్చింది కాబట్టి ఆయన చేసేటివి కొన్ని, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడము, ఎంత బిజీగా ఒక ప్రధానమంత్రి అయినా కూడా తల్లిని మందలియడము, తల్లితో ముచ్చట్లు పెట్టడం, అందరం ముచ్చటించుకున్నాం, అందరం సంతోషపడ్డాం. కానీ ఇలా ఆయనకు భయం కాదు, లోపల బాధేసింది. ఇలా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఆయన మొహంలో కనిపించింది. ఆదేశాలు ఇచ్చింది కూడా వాళ్ళే కదా. అందుకనే చెప్తున్నా, ఇవాళ మోడీ క్షమాపణ చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి విద్యార్థులకి. లాఠీ చార్జులు వాళ్ళు, నేను అందుకే చెప్తున్నాను, దేశ ద్రోహులు కాదు విద్యార్థులు. మీ రైట్ మీరు కొట్లాడే రైట్ మీకు ఇచ్చిండ్రు. కాబట్టి బీజేపీ పార్టీ ఇంకా కూడా ఇప్పటికి కూడా మీరు ఇప్పటికి కూడా తేరుకోలేదనుకోండి, చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. విద్యార్థులను పిచ్చోళ్ళని చేయకండి. దీని తర్వాత ఇంకోటి రిజర్వేషన్ హటావ్ ఆందోళన కూడా స్టార్ట్ అయింది. అంటే బీజేపీ స్టార్ట్ అయింది, రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి. ఒక్కటి నాన్న, ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం ఒక హక్కునిచ్చింది. ఆ హక్కులో మాట్లాడే అవకాశం వీళ్ళకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎవరిని మనం క్వశ్చన్ చేసేది డెఫినెట్ గా, ఎవరు ఏది ఉద్యమాలు చేసినా కూడా మనం అందరం కూడా స్వాగతించాలి తప్ప ఎవరిని కూడా నీకు అవసరం లేదు అనే రైట్ మనకు లేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ కానీ దేశంలో కానీ ఒక్కటే చెప్తున్నా, విద్యార్థులకు యువతకి సమన్వయం పాటించండి నాన్న. జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి, ఉద్యమాలు చేయండి, కానీ మొత్తం చనిపోయే విధంగా, మీ తల్లిదండ్రులను బాధపట్టే విధంగా మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మీరు స్మూత్గా చేయండి. అడిగే రైట్ మీకుంది. చదువుకోండి, మీరు ప్రతిభావంతులు కావాలి. దేశానికి వెన్నుముక్కలు లాంటి యువత ఇలా విద్యార్థులు. కాబట్టి ఒక అమ్మగా చెప్తున్నా నేను, మీరందరూ కూడా సమన్వయం పాటించి ముందుకెళ్ళాలి. దీనికి మొత్తం పూర్తి ఎక్కడ నష్టం జరిగిందో పూర్తి బాధ్యత అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఒక అమ్మగా చెప్తాను.